బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ కడియం శ్రీహరిని స్పీకర్ విచారించనున్నారు. అసెంబ్లీకి చేరుకున్న కడియం శ్రీహరి స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో విచారణ చేపడుతున్నారు. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించినటువంటి విచారణ జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారో వారు దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా ఆధారాలు సమర్పించారు. ఈ నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపు అడ్వకేట్లు దానం నాగేందర్ పార్టీ మారలేదు అని చెప్పే సాక్ష్యాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సమర్పించారు. ఈ రోజు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ఇప్పటికే కడియం శ్రీహరి అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి పార్టీ మారినట్లుగా ఇచ్చినటువంటి ఆధారాలపై ఈ రోజు కౌంటర్ గా కడియం శ్రీహరి తాను పార్టీ మారలేదు అనడానికి ఆధారాలను సమర్పించబోతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన 2 ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ఇద్దరి అనర్హత పిటిషన్లపై వరుసగా విచారణ జరుగుతోంది. దీంతో ఈ రోజుతో ఈ 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ ముగిస్తారా, లేకపోతే మరే రోజైనా స్పీకర్ మరోసారి విచారణకు పిలుస్తారా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సుప్రీంకోర్టు గడువు మేరకు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై విచారణ ముగించి దానికి సంబంధించిన ప్రాసెస్ ను పూర్తి చేయాలని స్పీకర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే 2 ఎమ్మెల్యేలకు సంబంధించి త్వరలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ బీఫారంపై పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. కానీ తాను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయలేదంటూ గతంలో స్పీకర్ కు పంపినటువంటి అఫిడవిట్ లో దానం నాగేందర్ స్పష్టం చేశారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఇక 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఉత్కంఠగా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించే అవకాశం కూడా కనపడుతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ కడియం శ్రీహరిని స్పీకర్ విచారించనున్నారు. అసెంబ్లీకి చేరుకున్న కడియం శ్రీహరి స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు.